అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పట్టణం పరిధిలో రోడ్డు ఆక్రమణలపై పోలీసులు మున్సిపల్ కమిషనర్ కొరడా జుల్పించారు. ఆక్రమణలు తొలగించకపోతే మేమే జేసీబీలతో తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ పల్లవి హెచ్చరించారు. పట్టణంలోని రంగసముద్రం, పీటీఎం, బెంగళూరు, మదనపల్లి రోడ్లో ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ పల్లవి తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లోని వంటకాలను మంత్రి పొన్నం రుచి చూశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే ఆ కుటుంబం నిలబడుతుందన్నారు. చేనేత ద్వారా రాష్ట్రంలో అన్ని మహిళా సంఘాలకు చీరలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని మంత్రి పొన్నం వెల్లడించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామం వద్ద 42వ జాతీయ రహదారిపై 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఈ ఘటనలో 4గురికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ 4గురిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం స్థానికులు తరలించారు. విడాపనకలకు చెందిన 3 వైద్యం నిమిత్తం ఉరవకొండ ఆసుపత్రికి వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తుండగా బల్లారు వైపు నుంచి వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నారని స్థానికులు తెలిపారు. అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని 5 ఎకరాల గంజాయి తోటలను పోలీసులు, రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు. మాడుగుల మండలం సులభం పంచాయతీ డేగలరాయి గ్రామ సమీపంలోని గంజాయి తోటలను డ్రోన్ సహాయంతో గుర్తించినట్లు ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. సుమారు 2 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరిగాయన్నారు. చట్ట వ్యతిరేక గంజాయి పండిస్తే చర్యలు తప్పవని ఎస్పీ అమిత్ బర్దర్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ గ్రామంలో రాత్రి మాజీ సర్పంచ్ రాజేందర్ ఇంటి ముందు ఉన్న స్కూటీని ఓ యువకుడు ఎత్తుకెళ్లాడు. సీసీటీవీలో స్కూటీ దొంగిలించిన దృశ్యాలు నమోదయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారుల దాడుల వెనుక బీఆర్ఎస్ పార్టీ సూత్రధారులు ఉన్నారని, డబ్బులు పంచి దాడులు చేయించారని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆరోపించారు. లగచెర్లలోని జరిగిన అధికారులపై దాడి సభ్య సమాజం తలదించుకోవాల్సిన అంశంగా మారిందన్నారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓర్వలేని పనికి నిదర్శనమన్నారు. దీని వెనుక కేటీఆర్, హరీష్ రావులు ఉన్నారని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విమర్శించారు. అధికారులపై భౌతికంగా దాడి చేసి గాయపరిచినప్పుడు నోరు మెదపని వారు, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తే ఖండించడం ఎంతవరకు సరైందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేసే ఉద్యోగులపై దాడులు చేస్తే సరైన పద్ధతి కాదన్నారు. వికారాబాద్ జిల్లాలో అధికారులు ఉద్యోగులపై సోమవారం జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపారు. తిరుపతిలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆహార పదార్థాలను తయారు చేసే కిచెన్లో అపరిశుభ్రంగా ఉండడం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటకాల్లో కాలం చెల్లిన రసాయన పదార్థాలు, కులిపోయిన మాంసం వాడుతున్నట్లుగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెదక్ జిల్లాలో 2ని దారుణంగా హత్య చేసిన సైకో కిల్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల చినశంకర్పేట్ మండలంలో జరిగిన వరుస హత్యల్లో సైకో కిల్లర్ వట్టె మల్లేష్ నిందితుడిగా పోలీసులు గుర్తించినట్లుగా వెల్లడించారు. గతంలో వట్టె మల్లేష్ నేర చరిత్ర ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ నల్లమల్ల మద్దిమడుగు ప్రాంతంలో అడవి జంతువు ఆలుగు వట్టి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లుగా డీఎఫ్ఓ రోహిత్ గోపి తెలిపారు. గత కొద్ది రోజులుగా ఆమ్రాబాద్ నల్లమల్ల అడవి ప్రాంతంలో కొందరు ముఠాగా ఏర్పడి అడవి జంతువు ఆలుగును పట్టి హైదరాబాద్కు చెందిన ముఠా సభ్యులకు విక్రయిస్తున్నట్లుగా డీఎఫ్ఓ తెలిపారు. 11 మంది సభ్యులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లుగా ఆయన తెలిపారు. అడవి జంతువులను ఎవరు వేటాడినా విక్రయించిన చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు బోగస్ మాట్లాడి మాజీ మంత్రి హరీష్ విమర్శించారు. జగిత్యాల జిల్లాలోని రైతుల సమస్యలను కలెక్టర్కి వివరించామని హరీష్ రావు తెలిపారు. రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ, వారికి మద్దతు ధరగా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కలెక్టర్కి వినతి పత్రం అందించమన్నారు. జిల్లాలో సన్నపు వడ్లు ఒక్క గింజ కూడా కొనలేదని, ఈ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో పూర్తిగా విఫలమైందని హరీష్ రావు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేను పరిశీలించిన ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య పరిశీలించారు. ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కుటుంబ సభ్యుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. ఎన్యూమరేటర్లు తమ కేటాయించిన బ్లాక్లలో పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యుల వివరాలు, సర్వే ముందు రోజు ఏ ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నారో ఆ ప్రాంత ప్రజలకు సమాచారం అందించాలన్నారు. ఫారంలో ఉన్న ప్రశ్నలకు ఎన్యూమరేటర్లు ప్రతి అంశాన్ని తప్పనిసరిగా నింపాలని సూచించారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు గ్రామంలో ఈ నెల 15 తేదీన PMJUGA కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా మండల అభివృద్ధి అధికారి కె శిరీష అన్నారు. గిరిజన సమాజాలను, ప్రాంతాలను సమగ్రంగా సుస్థిరంగా అభివృద్ధి చేయాలన్నది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణ పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం సుబ్బయ్యగూడెం గ్రామ ఇసుక ర్యాంపులో తహసీల్దార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పెనుగంచిప్రోలు 1వ ఇసుక ర్యాంపులో అక్రమంగా ఇసుక తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఎస్కలేటర్ను సీజ్ చేసినట్లుగా తహసీల్దార్ తెలిపారు.
హన్మకొండ జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని కాంటా వేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. 48 ఐకేపీ సెంటర్లు, 109 పీఏసీఎస్ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. 31 రైస్ మిల్లులకు కొనుగోలు కేంద్రాలను జియో ట్యాగింగ్ చేయడం జరిగిందన్నారు. రైతుల వద్ద వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే అన్లోడ్ చేసి రైతుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి సంబంధిత డ్రగ్ షీట్ను కొనుగోలు కేంద్రాలకు పంపాలని సూచించారు. ధాన్యం రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. 2023-24 సీజన్కు సంబంధించి పెండింగ్ ఉన్న సీఎంఆర్ రైస్ను వారం రోజుల్లో క్లియర్ చేయాలని మిల్లర్లకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజేంద్ర మహేంద్రవరం నీటిపారుదల సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ నిర్వహించారు. సాగునీటి అవసరాలకు, త్రాగునీటి అవసరాలకు, పరిశ్రమలకు నీటి సరఫరా విధానం మరింత సమర్థవంతంగా నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలతో కూడిన నివేదికలు అందజేయాలని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వెలియాపుట్టి మండలం జూడిపల్లి వద్ద భారీగా గంజాయి పట్టుబడిందని ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి తెలిపారు. ఒడిశా నుంచి వాహనంలో తరలిస్తున్న గంజాయి పోలీసుల తనిఖీలో పట్టుబడిందని ఎస్పీ అన్నారు. ఏఓబి ప్రాంతంలో ఉండడంతో పాటు అక్రమ రవాణా అధికమవుతుండటంతో నిఘా పెంచామని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో 3 అరెస్ట్ చేశామని, వీరంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. యువత మాదక ద్రవ్యాల వైపు మళ్లుతున్నారని, తల్లిదండ్రులు పిల్లలపై అవగాహన కల్పించాలని పోలీసు శాఖ పరంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్లో 224 కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. చిత్తశుద్ధి ఉంటే మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించానన్నారు. భారీ బందోబస్తు మధ్య లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్ర భవనానికి జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ ప్రారంభించారు. గద్వాల్లో 2002 అద్దె భవనంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, నేడు సొంత భవనంలో మహిళలకు పూర్తి సంరక్షణ అందించడం జరుగుతుందన్నారు. మహిళలు, బాలికలపై జరిగే అఘాయిత్యాలు, పోక్సో కేసులను ఈ సెంటర్ ద్వారా బాధితులకు న్యాయం, ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. భరోసా సెంటర్ నిర్మాణానికి మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు 2.10 కోట్ల రూపాయల సొంత డబ్బు వెచ్చించడం జరిగిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని, హాస్టల్లో సరైన వసతి సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి, వెల్దండ మండలాల్లోని పలు గురుకుల వసతి గృహాలను, అంగన్వాడీ, రేషన్ దవాఖానాలను తనిఖీలు చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆహార పథకాలను అమలు చేయకపోతే చర్యలు తప్పవని రేషన్ డీలర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ సిబ్బంది మద్యం తాగి విధులు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.